శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 26 కంసుని కలవరపాటు. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. అక్రూరుడు కృష్ణ బలరాములను తీసుకొని రావడానికి బృందావనం వెళ్లిన నాటి రాత్రి కంసునికి నిద్ర పట్టలేదు. అతని హృదయంలో ఏదో భయం ఆవరించింది. అతడు ఆ భయాన్ని పోగొట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా అది పోవడం లేదు. నిజానికి వెనుకటి కన్నా ఇప్పుడు అతని బలం చాలా హెచ్చింది. అతని ప్రాబల్యం విస్తృతమయ్యింది. పరరాజులు అతని పేరు చెబితే భయపడతారు. మగధ సామ్రాజ్య చక్రవర్తి అండదండలు తనకున్నాయి. అతని కనుసన్నలలో వెలుగుతూ చెప్పిన పనులన్నీ చెయ్యడానికి 3000 మంది మగధ సైనికులున్నారు. ప్రద్యోతాది అంతకులందరూ అతనికి విధేయులై ఉన్నారు. ఈ యాదవ ముఖ్యులందరూ బుర్రలు లేని గొర్రెలు. వారికి తన మీద కోపం ఉంటే ఉండవచ్చును, కాని ఎదిరించి నిలబడే శక్తి లేదు. వారిలో వారికి ఐకమత్యం లేదు. వారిని ఒక త్రాటిపై నడిపించే నాయకత్వం లేదు. ఒకప్పుడు బ్రాహ్మణులు చాలా శక్తిమంతులుగా ఉండేవారు. వారిలో చాలా మందిని భయాన, మరికొందరిని దాన ధర్మాల వలన లొంగదీసుకున్నాడు తాను. వారందరూ అనగి పడి ఉన్నారు. ఈ యాదవ ముఖ్యులందరినీ చావు దెబ్బ కొట్టి అణిచివేయడానికి ఇదే తరుణం. కాని ఈ దేవకి 8వ కొడుకు ఇదో భయం పట్టుకుంది. అతడు బ్రతికి ఉన్నాడని బహిరంగంగా చెప్పాడు అక్రూరుడు. నారదుని జోస్యంలో మొదటి భాగం ఫలించింది. దేవకికి 8వ గర్భంలో మగపిల్లవాడు పుట్టాడు. ఇక 2వ భాగం, అతడు నన్ను చంపడం కూడా ఫలించబోతుందా? ఏమో, ఈ ముసలి బావకునికెంత ధైర్యం వచ్చింది? ఈ చీకు ముసలికి అంత ధైర్యం కలగడానికి కారణమేమిటో? దేవకి అష్టమపుత్రుని తానే రక్షించినట్లు ప్రకటించాడే అక్రూరుడు. అతనికి ఎన్ని గుండెలున్నాయో! దేవకి అష్టమ గర్భం. ఏమిటా గొల్లవాని గొప్ప? అతడేవో మహా ఘనకార్యాలు చేశాడంటున్నారు. అలాంటి పనులు పల్లెలోని పిల్లలందరూ చేస్తుంటారు. వీళ్ళు గోరంతలు కొండంతలు చేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. పనిపాటలు లేని పల్లెపడుచులు పాటలుగా వ్రాసి పాడుకుంటున్నారు. అవన్నీ నిజమై ఉండవు. కాని ఈ దేవకి, వసుదేవుడు, అక్రూరుడు వీళ్ళందరూ ఆ గొల్లవాడు వస్తాడు, తమను ఉద్ధరిస్తాడని నమ్ముతున్నారు. ప్రజావాక్యం ఆ నమ్మకాన్ని బలపరుస్తోంది. ప్రజలకేమిటి మూఢులు? వాళ్ల మాటలకి అర్థమేమిటి? ఆ బ్రాహ్మణుడు గర్గాచార్యునికి కృష్ణుని గురించిన విషయములన్నీ తెలుసునంటారు. నయానా భయానా ఎంత తంటాలు పడ్డా ఆ దొంగ బ్రాహ్మడేమీ మాట్లాడడే. ఆ రోజున సభలో నందకుమారుడైన కృష్ణుడే దేవకి 8వ కొడుకని నిర్ధారణ అయిపోయింది. అతడు మధుర వస్తున్నాడని అందరికీ తెలిసిపోయింది. ఆ వార్తలు ఒకదానికొకటి అల్లుకుంటూ అలా అలా ప్రచారమైపోతున్నాయి. ఆ ప్రచారాన్ని ఎవరూ ఆపుచేయలేరు. ఆ గొల్లవాడు ఇక్కడికి వస్తే మాత్రం తాను ఎందుకు భయపడాలి? నిజంగా అతడు విష్ణువే అయితే మాత్రం తనకేమి భయం? ఈ భయమునకు కారణము లేదు. అనవసరంగా ఏమిటేమిటో ఊహించుకొని కంగారు పడుతున్నాను. కాని నారదుని జోస్యం, ఆ మాట జ్ఞాపకం వస్తే భయం తప్పడం లేదు. ఒకచోట కూర్చోలేక అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు కంసుడు. కొంతసేపైన తర్వాత పచార్లు చేయలేక పడుకున్నాడు. పడుకుంటే నారదుని జోస్యం జ్ఞాపకం వస్తోంది. అతనికి మోహిని జ్ఞాపకం వచ్చింది. ఆ మోహిని అనే వేశ్యను యుద్ధముల నుండి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాడు. చాలా అందంగా ఉంటుంది. సమ్మోహనంగా, సంతోషంగా, ఉత్సాహకరంగా ఉంటుంది. ఆమె దగ్గరికి పోయి
కొంతసేపు గడిపితే విచారాలు కొంతవరకు తగ్గుతాయి. వచ్చినప్పటి నుండి రాచకార్యంలో పడి అటు వెళ్లనే లేదు. ఆమె దగ్గరకు పోతే కొంత ఉత్సాహం కలిగి ఈ గొల్లవాళ్ల భయం తప్పుతుందని అనుకున్నాడు. కోట ఆవరణలోనే ఒక భవనంలో ఆమె ఉంటోంది. వస్తున్నానని ఆమెకు కబురు చేశాడు. దూత వెనువెంబడే తాను వెళ్ళాడు. అతనికి సంతోషకరంగా ఆమె స్వాగతం చెప్పింది. ఆమె చూపులలో, మాటలలో సమ్మోహనాస్త్రం ఉంది. సంతోషం ప్రవహిస్తోంది. ఆమె నవ్వింది. ఆ నవ్వు వెన్నెల విరబోసినట్లుంది. మధుర పదార్థాలు తెచ్చిపెట్టింది. తినమని బ్రతిమాలింది. తను తింటుంటే ఆమె వీవనతో విసురుతోంది. కంసుని ప్రాణానికి హాయిగా అనిపించింది. మోహిని సన్నిధిలో రాజ్యాంగం, తంత్రాలు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తులు ఇలాంటివి లేవు. నిశ్చింతగా, నిర్విచారముగా సుఖముననుభవించవచ్చు. ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు వలన అతనిలోని బాధలన్నీ తుడుచుకొనిపోయాయి. అతని మోకాళ్ల మీద ఆనుకొని మెడను కౌగిలించుకుంది. మోహిని, నీవెంత అద్భుతంగా ఉన్నావు అన్నాడు. రాజా, మీరు అద్భుతంగా లేరా? ఇప్పుడు మీకు సుఖంగా ఉన్నదా రాజా? మోహిని, ఏమి చెప్పరు నా సంగతి. నీ దగ్గరున్నంతసేపు నాకు హాయిగా ఉంటుంది. నా రాజ్యమంతా పోయినా నీ దగ్గరే ఉండాలని ఉంటుంది. రాజా, నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానము చెబుతారా? అంది గోముగా. ప్రేయసి, 1 కాదు 100 అడుగు అన్నాడు ఆమెను తన గుండెలకు హత్తుకుంటూ. ఒక విషయం చెప్పండి, నేను ఎవ్వరికీ చెప్పనులేండి. ఏమిటి? అడుగు మోహిని, ఎందుకు సందేహం అన్నాడు ఆమె బుగ్గలను ముద్దాడుతూ. రాజా, దేవకి 8వ కొడుకు రేపిక్కడికి వస్తున్నాడట, నిజమేనా? కంసుడు స్తంభించిపోయాడు. పాము చేత కరవబడినట్లు వెనక్కి తప్పుకున్నాడు. పొంగి పొరలుతున్న కామం చల్లబడిపోయింది. కండ్లు పెద్దవి చేసుకొని మోహిని వైపు చూస్తూ, నీకెవరు చెప్పారు అని ఉరిమాడు. ఆ ప్రశ్నకు ఆయనకు ఎందుకంత కోపం వచ్చిందో ఆమెకు తెలియదు. రాజు అలా ఎందుకు భయంకరంగా మారిపోయాడో ఆమె గ్రహించలేకపోయింది. కోటలో అందరూ ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. అతడు దేవుడట కదా, అతన్ని చూడాలని ఉంది. నాకు చూపించరు అంటూ రాజును గట్టిగా కౌగిలించుకుంది. 2 చేతులతో పట్టి ఆమెను వెనకకు త్రోసి, నీవు వానిని చూడాలా? దేవకి 8వ కొడుకుని నీవు చూడాలా? కులట అంటూ తీవ్రంగా బుసలు కొడుతూ లేచాడు. అవును, వస్తున్నాడు. దేవకి 8వ కొడుకు వస్తున్నాడు. 100 యుద్ధాలలో జయమును పొందిన కంసరాజేంద్రుని, వేలాది మగధ సైనికుల చేత రక్షించబడుతున్న కంసరాజుని ఈ గొల్లపిల్లడు చంపుతాడట. అదేమిటో చూద్దాం అంటూ ఆమెను ఒక్క త్రోపు త్రోసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ప్రద్యోతుని, రుద్రుగ్ని రప్పించుకొని వారితో ఆలోచనలు కొనసాగించాడు. ప్రద్యోత, ఎక్కడ చూచినా దేవకి 8వ కొడుకుని గురించే చెప్పుకుంటున్నారు. ఈ విషయము ఎలా పొక్కుతోంది అని ప్రశ్నించాడు. ప్రభూ, తమరి విషయం సభలో ప్రస్తావించారు. అక్రూరుడు సమాధానం చెప్పాడు. వాళ్లను తీసుకొని రమ్మని తమరు అతడిని నియోగించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇందులో రహస్యమేమున్నది ప్రభూ? సరే, జరిగినదేదో జరిగిపోయింది. ఇక జరగవలసినది చెప్తున్నాను వినండి. ఆ గొల్లబోయడు వచ్చినా నా కోటలోనికి రావడానికి వీలులేదు. నా సన్నిధిలోనికి అసలే రాకూడదు. ఎల్లుండి నా అధ్యక్షతలో ఉత్సవాలు ప్రారంభమయ్యేలోపుగా అతడి విషయం పూర్తయిపోవాలి. అతడు మంచి విలుకాడని తెలుస్తోంది. అతనికి ధనుస్సు ఎక్కిపెట్టి బాణం విడిచిపెట్టే అవకాశం కలుగనీయకూడదు. చిత్తం మహాప్రభు. ప్రద్యోత,
నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఏమిటి విశేషం? ఏమీ లేదు మహాప్రభు. పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంది. ముసలివాడనైపోతున్నాను కదా. ప్రద్యోత, యాదవ ముఖ్యులందరినీ మీద గూఢాచారులను నియమించు. నీ తమ్ములను విశ్వసించవచ్చుననుకుంటాను. జాగ్రత్తగా కనిపెట్టి చూడు. వృత్రుఘ్న, నీ సైనికులు ఈ ముఖ్యులందరినీ కనిపెట్టుకుని ఉండాలి. వీరందరూ మనకి వ్యతిరేకులే. వీరందరూ నా చావును కోరుతున్నారు. నా ఆరోగ్యమేమీ చెక్కు చెదరలేదు. వీళ్లందరినీ చంపిగాని నేను చావను. చిత్తము మహాప్రభో. పితామహుడు బాహుకుని విషయం జాగ్రత్తపడు. అతడు మరల మన సభలోనికి రావలసిన అవసరం ఉండకూడదు. చిత్తం. ప్రద్యోత, ధనుర్యజ్ఞపుట ఏర్పాట్లు నీవే కదా. ఆ గొల్లవాండ్రను ఒక కంట కనిపెట్టు. వారు నా కంట పడకుండా చూడుము. ప్రలంబుడు చేసిన తప్పును ప్రద్యోతుడు సరిదిద్దాలి. చిత్తం. అలా కాకపోతే వృత్రజ్ఞుడందరినీ వశపరుచుకోవలసి ఉంటుంది. చిత్తం. అలాంటి అవసరాలు రానియకు. నీ కూతురు అల్లుడు కుశలమా? చిత్తం. సరే, వెళ్ళండి. వెళ్ళి పరిస్థితులను 1000 కన్నులతో పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నాకు తెలియబరుస్తూ ఉండండి. చిత్తం. ఆ ఉద్యోగులు ప్రభువు వద్ద సెలవు తీసుకున్నారు. మారిపోతున్న పరిస్థితులను తలుచుకుంటే ప్రద్యోతునికి కండ్లు తిరిగాయి. తన కూతురు అల్లుడు పేరు చెప్పి రాజు తనను భయపెడుతున్నాడు కాబోలు. ఆవరణలోనికి వచ్చాడు. మగధ సైనికులు వృద్ధబాహుకుని మోసుకునిపోతున్నారు. నిర్ఘాంతపోయాడు ప్రద్యోతుడు. ఒక గోడకు చేర్లబడి మూర్ఛను ఆపుకున్నాడు. కొన్ని క్షణాలు తేరుకొని పెదవులు కొరుక్కుంటూ వెళ్ళిపోయాడు.